ఓడిపోతామన్నటువంటి భయం, మరి ఓడిపోతామన్న భయంతో అసలు నిలుచోకుండానే అయిపోతుంది కదా నాయన. నువ్వు నిలుచుంటివి, నువ్వు మళ్ళీ ఓడిపోతామని చెప్పేసి భయంతో ఉరేసుకొని చచ్చిపోతుంది. ఉండి కొట్లాడదామనే కదా నువ్వు బరిలోకి దిగింది, మళ్ళీ చచ్చిపోవడం ఎందుకు? ఎలక్షన్లు అయితే మరి ఒక్కొక్కరికి ఇప్పుడు గద ఉరుకుతున్నాయి. సరే ఇప్పుడైతే అయిపోయింది, ఇక తెల్లారితే మరి ఈ 2-3 రోజులు ఎలక్షన్ ఉండగానే 2-3 లేచిపోతే అవుట్ అయితే, ఇక తెల్లారితే ఎన్నికలనగా మరి ఇప్పుడు ఇంకెంతమంది చచ్చిపోవాలి వాడికి? ఇప్పుడు ఎంకిపోయి లేదో సుబ్బి సాగుకు వచ్చినట్టున్నది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు. పోతామని ముందర డిసైడ్ అయిపోయి, నువ్వు గెలుతామన్నటువంటి ఉద్దేశంతో నువ్వు పోటీలో ఉన్నావు, నువ్వు నామినేషన్ వేసినావు, నువ్వు ప్రచారానికి తిరిగినావు, నీకు ఎన్నికలే కాకపోయా. ఓటమి అనేది సహజం, మనిషి జీవితంలో అన్ని గెలుపులే ఉంటాయంటే మనం ఒడిదుడుకులు ఉంటేనే, పడి లేస్తేనే దానికి అది ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మనం గెలవాలంటే ఫస్ట్ పడాలా, తర్వాత నిలవాలా. ఒకేసారి విజయం అనేది రాదు. అట్లాంటిది నువ్వు సర్పంచ్గా పోటీ మంచి ఎన్ని సంవత్సరాలు, ఒక యువకుడు 36 సంవత్సరాల యువకుడు పోటీ చేసినావు, హ్యాట్సాప్ చెప్పాలి. నువ్వు బరిలో ఉన్నావంటే నీకు నువ్వు విజయం సాధించినట్టే. నువ్వు నామినేషన్ వేసినావంటే నువ్వు సగం విజయం సాధించినట్టే. నువ్వు దాన్ని గొప్పగా తీసుకోవాలి. కానీ పోయి నేను చచ్చిపోతా, నేను ప్రచారం చేయలేను అంటే అవతలోడికి సంబంధించినటువంటి వాడిని నువ్వు పిరికితనంగా తీసుకున్నావు. వాడు తిరిగేటువంటి తిరుగుడో, లేకపోతే వాడు ప్రదర్శించేటువంటి బల ప్రదర్శనో, వాడు ఇచ్చేటువంటి నోట్లకో ఓట్లకో వేస్తారు ఓట్లు అని చెప్పేసి నువ్వు భ్రమపడడం కొంచెం తప్పు అది.